చాలా మంది కేంద్ర మంత్రులు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అక్కడ ఒక ముఖ్యమంత్రి గారు దగ్గరికి నేను వెళ్ళి పరిచయం చేసుకున్నా. ఇట్లా పలానా వ్యక్తిని ఆంధ్ర రాష్ట్రం నుంచి మంత్రిని అంటే ఆయన అడిగారు, గడిచిన 18 నెలల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఏదో మ్యాజిక్ జరుగుతుంది, ఆ మ్యాజిక్ వెనకాల సీక్రెట్ ఏంటని ఆయన అడిగారు. అప్పుడు ఆయనకు చెప్పా, ఆంధ్ర రాష్ట్రంలో 2 ఉన్నాయి సార్ అన్న. ఒకటి మిసైల్స్, రెండోది జీపీఎస్. జీపీఎస్ అంటే వేదికమైన ఉన్న పెద్దలు, ఒక పక్కన అయ్యన్న పాత్రుడు గారు, ఇంకొక పక్కన అశోక్ గజపతిరాజు గారు. మిసైల్స్ కూడా వేదికమైన ఉన్నారు. ఒకటి మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రాము, రెండోది యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అదితి గజపతిరాజు గారు. మేము మిసైల్స్ గా పనిచేస్తున్నాం. జీపీఎస్ కోసం, జీపీఎస్ కూడా చాలా చాలా అవసరం, అంటే మేము మా పైన పడి సెల్ఫ్ డిస్ట్రక్ట్ కూడా చేసుకుంటామని చెప్పారు. అంటే ఈరోజు మీరు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తుంది ఒక చరిత్ర సృష్టిస్తున్నాం. అహర్నిశలు వేదికమైన పెద్దలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఎదురు చేయాలి. రాష్ట్ర విభజన తర్వాత మనందరం చాలా నష్టపోయాం. ఇప్పటికి కూడా దక్షిణ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం తలసరి ఆదాయం చాలా తక్కువ ఉంది. ఇదంతా అధిగమించుకుని ముందరికెళ్ళాలి అని అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తులు. ఇక్కడ భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ గారు కూడా ఒక మాటలో చెప్పాలంటే నేను ఎక్కువ కష్టపడుతున్నా ఆయనకన్నా, ఆయన గెలిచేదానికి మళ్ళీ. ఎందుకంటే అన్ని ఐటీ కంపెనీలన్నీ కూడా వచ్చి భీమిలీకే వస్తున్నాయి. ఇప్పుడు ఆయన కూడా అద్భుతంగా సహకరించి మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తాం జరుగుతుంది. స్పీచ్ చాలా మామూలు రాశారు, కానీ 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తా. మొదటిది జిఎంఆర్ గారు గురించి. జిఎంఆర్ గారు ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ, ఇక్కడనే జన్మించి ఒక మధ్యతరగతి కుటుంబానికి జన్మించి 10th క్లాస్ ఫెయిల్ అయిన వారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో లేదు, బాగా చదవాలని తోమితే తిరిగి మళ్ళీ వెళ్ళి మాన్సాస్లోనే 11th 12th క్లాస్ చదివి ఈరోజు దేశానికే కాదు ప్రపంచంలోనే ఒక అతిపెద్ద పారిశ్రామికవేత్తగా మారిన వ్యక్తి జిఎంఆర్ గారు. జిఎంఆర్ గారు ఆనాడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాలని ఆయన అనుకున్నారు. అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి నేను సేవ చేయాలనుకున్న వ్యక్తి. కానీ ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొంచెం సందేహం ఉండే, మీరు ఎయిర్పోర్ట్ కట్టగలుగుతారా, మీకు అనుభవం ఉందా, ఇంత పెద్ద ప్రాజెక్ట్, స్ట్రాటజికలీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఫర్ హైదరాబాద్ మీ చేతుల్లో పెట్టాలనుకున్నా. కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి నాకు అది, నేను ఇంకా కన్విన్స్ అవ్వలేదు, వెళ్ళి పనిచేసి నన్ను కన్విన్స్ చేయండి అని నన్ను అడిగారు. ఇది ఎప్పుడు టెండర్ గెలిచిన తర్వాత, బిడ్ గెలిచిన తర్వాత. అప్పుడు జిఎంఆర్ గారు ప్రపంచం మొత్తం తిరిగి ఏకంగా జేవీలు ఏర్పాటు చేసుకుని ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేసి, లేదు మేము కట్టగలుగుతాం, కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఒక నంబర్ 1 ఎయిర్పోర్ట్ మేము హైదరాబాద్ లో కట్టి తీరుతామని ఒక పట్టుదలతో కట్టి ఈరోజు తెలంగాణ జీడిపికి సుమారు 12% కాంట్రిబ్యూషన్ చేస్తుంది హైదరాబాద్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్. ఆనాడు చాలా మంది ఎగతాళి చేశారు, ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు అవసరమా అని అడిగారు. వాళ్ళందరూ ఒకటే సమాధానం ఇస్తున్నారు. ఈరోజు వెళ్ళి చూడండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా డెవలప్ అయింది. ఈరోజు పక్క రాష్ట్రాల్లో బెంగళూరు కానీ చెన్నైలో కానీ ఒక ఎయిర్పోర్ట్ అయిపోయింది, 2వ ఎయిర్పోర్ట్ కట్టే పరిస్థితికి వచ్చారు. కానీ హైదరాబాద్ అదృష్టం ఏంటంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన విజన్ 5,000 ఎకరాలు తీసుకుని రాబోయే 100 సంవత్సరాల కెపాసిటీ కూడా శంషాబాద్ లోనే కట్టే విధంగా ఆనాడు ఒక విజన్ తో చంద్రబాబు నాయుడు గారు ముందరికెళ్లారు.